అనకాపల్లి స్థానిక వివేకానంద ఆడిటోరియం హాల్లో 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత అలాగే పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు ఆధ్వర్యంలో 82వ వార్డు వైసీపీ నాయకులు అలాగే అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాలసాల భరత్ కుమార్, ఎంపీ సత్యవతమ్మతో పాటు వైసీపీ ముఖ్య నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మల్ల బుల్లిబాబు అలాగే ఇతర నాయకులు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ కుమార్ తమంతా అండగా నిలుస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భరత్ కుమార్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గెలుపు మలసాల భరత్ కుమార్ అనే రీతిలో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనకాపల్లిలో ఎమ్మెల్యేగా భరత్ కుమార్ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామని అన్నారు. కార్పొరేటర్ సునీత మాట్లాడుతూ గతంలో గుడివాడ అమర్నాథ్ ని ఎలాగైతే గెలిపించుకున్నామో భరత్ కుమార్ ని అంతకుమించి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. రఘుబాబు గారికి టికెట్ ఇవ్వడం కల్పి అవగాహన ఇచ్చారు. తమ్ముడు రాహుల్ కూడా వేదిక ఆహ్వానిస్తాం చేశారు. ఇది మన పాలిక మన వార్డులో ప్రాంతం సార్. ఇది ఈ ప్రాంతం నుంచి ఇవాళ నా బలరామన్న రెండు మళ్ళీ బలరామన్న ఎవరికి కూడా అదేవిధంగా నా సోదరులు మణికంఠ రాజు గారు, మా దుర్గమ్మ, లోకమ్మ, మా చెల్లెమ్మలు యశరాణియ, అదేవిధంగా సింగపల్ల. కానీ మా పట్ల అభిమాని చూపించే అలియ సాంబశివరావు గారికి, ఎన్టీఆర్ హాస్పిటల్ గారు, మాటాజీ గారు, కోటి చంద్రబాబు గారు, రవి గారు, అదేవిధంగా నరసింహరాయతమ్ముడు, జిల్లా నాయక్ బుల్లిబాబు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో 82వ వార్డులో 82వ వార్డు నాయకుల ఆత్మీయ సమావేశం చేపట్టడం జరిగింది జానకి రామరాజు గారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా 82వ వార్డు నుంచి నాయకులు అలాగే కార్యకర్తలు హాజరవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి రానున్న 56 రోజులు కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఒకరినొకరు సహకరించుకొని అందరి ఎజెండా కూడా అనకాపల్లిలో మళ్ళీ అసెంబ్లీలోని పార్లమెంట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మేమందరమే సమాలోచన చేసుకొని ఒకరినొకరు సహకరించుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి దాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీనికి మా నాయకులందరి తరఫు నుంచి కూడా పూర్తి మద్దతు వచ్చి అందరూ కూడా ఒకటే ఎజెండాతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి, ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని వాళ్ళు మద్దతు తెలియజేయడం జరిగింది. నా వైపు నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అనకాపల్లి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇచ్చినా కూడా సగర్వంగా గౌరవంగా స్వీకరించడానికి మా దంపతులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని, దానికంటే నా బాధ్యత మా స్థానిక ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కాబట్టి ఈ బాధ్యతని ఆల్రెడీ స్వీకరించాలని చెప్పి భరత్ కుమార్కి తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ఆత్మీయ సోదరుడు జానకి రామరాజు గారికి మరి ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై